ఇక్కడ నమస్కారం నమస్కారం రండి రండి నమస్కారం అత్తయ్య నమస్కారం అయ్య రండి చోకులు అయ్యండి చేపలాంటి అట్లా కంపు తట్టుకోలేకపోతున్నానా ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు ఏమైంది ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు వాడెవడో కానీ బయటికి రావాలి వాడు ముఖం మన వెంకట స్వామి అన్నారా అన్నా అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా అందుకే కాసేపు లోపల పడుకున్నాను ఆ మాత్రం ఓర్చుకోలేరా అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా నోర్మోయ్ ఇప్పుడు ఏమైందిరా ఇద్దరు రైలు పరిగణించుకోండి ఇద్దరా ఒక దాంట్లో ఇద్దరు నేను నీకేం చెప్పాను నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పాను చెప్పారు లోపల అర్జెంట్ గా ఇది వచ్చి బాబు బాబు అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు ఏ అది ఆయన అడగలేరా పాపం ఏం లేదు మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు ఏంట్రా నా మాత్రం నేను చేస్తుంటే మధ్యలో అన్నగారు పిలిచింది నేనే అడిగితే నేను ఏర్పాటు చేస్తుంటేవాడిగా రండి ఇవాళ అత్తయ్య చేతి వంట వద్దని చెప్పానా పదా బాబాయ్ బావగారు పెదనాన్న ఏంటి అలా కింద పడుకున్నారు ఇదిగోండి తుండు కూడా తీసుకోండి తీసుకొచ్చాడు ఈ తల కింద పెట్టుకోండి హాయిగా హాయిగా పడుకోండి కాలు చాపుకోండి అది అది బాగా చాపుకోవచ్చు ఇంకా అన్నగారు రండి రూమ్ రెడీ చేశాను మీకు రండి హాయిగా ఇక్కడ పడుకోవచ్చు ఏంటి ఇక్కడ పడుకోవాలా సర్దుకుంటే సరిపోతుంది ఏం బ్రదరు వేళాకోళంగా ఉందా రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా వీళ్ళు ఎవరో తెలుసా మహాముద్రగాళ్ళు వీళ్ళ పక్కన పడుకున్నామంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది తెలుసా నీకు అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా ఎవరు అక్కా చెల్లెల్ని కట్టుకునే వాళ్ళు అని అర్థం ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిల్ పాలు తాగిందా నీ పెళ్ళాం తెలుసా దాన్ని కట్టుకున్న నీకెంత పౌరుంటే నాకెంత ఉండాలి నిన్ను నమ్ముకొని 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను మరి అదిగా నాకు రూమ్ అయ్యి ఇప్పుడు ఏమంటావు ఇక్కడ పడుకోరట అవును 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 చెప్పరా అయితే బయలుదేరు ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా ఏంటి బ్రదరు నేను ఇక్కడ పడుకున్నాను కానీ పైన పడుకున్నా చెప్పానా ఏంటి నీకు అంత కోపం మూసుకుని ఇక్కడే పడుకోరా కొత్త బాత్రూమ్ గుబ్బు చేసిన చాలకు ఇంకో రూమ్ కావాలా అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న పడుకో అన్న ఎందుకు వచ్చిన కాలేదే ఏంట్రా ఇక్కడ ఆపావు బిల్డింగ్ అన్న ఈ బిల్డింగ్ కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను థ్యాంక్స్ రా అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండటానికి ఎంజాయ్ చేయడానికి 5 రూపాయల వడ్డీకి రోజువారీ వడ్డీకి పెళ్ళానికి తెలియకుండా పిల్లలకి తెలియకుండా మామకి తెలియకుండా అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా చచ్చినా సరే మర్చిపో ఓకే సూపర్ రా బాబు అయ్యి బాబోయ్ నువ్వేంట్రా నా వెనకాలే ఫాలో అవుతున్నా తోడుగా ఉందామని తోడా రే ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా నేను లోపలికి వెళ్తాను నువ్వు బయట ఉండు అన్న అన్న నేనేదో మూల కూర్చొని చూస్తానన్నా చూస్తావా లోపల ఏమైనా సినిమా జరుగుతుంది అనుకున్నారా ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళజోడు పగిలి కళ్ళు గుడ్డు బయటకు వస్తాయి బయటకు వెళ్ళి కూర్చో అలాగే ఏంట్రా ఏం ఫీల్ అవుతున్నావు ఏంట్రా అన్న సంతోషమా నీ సంతోషం రా వెళ్ళి బయటకు వెళ్ళు వెళ్ళరా ఎలా అరే మూల కూర్చొని మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా నీ రింగు రివర్స్ అయిపోతుంది పోరా బొంబాయికి వచ్చినా బయట కూర్చోవడం తప్పలేదు అన్నా అన్న ఏంటా కంగారు ఏమైంది డబుల్స్ ఉన్నారా సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా నేను చెప్పింది ఆ మీనింగ్ లో కాదురా వేరే మీనింగ్ లో ఏంటది నువ్వు అనేది వీళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వరన్నా అది ఇక్కడ రూలు ఎందుకు ఇవ్వరా నువ్వేం చెప్పినా నేను డబ్బులు ఇచ్చాను కదా మరి అది కోసం 5000 ఇచ్చే చాలు 500 वापस किसी ने दिया मुझे 5000 तू तो मेरे पास 5000 तो नहीं दिया ना क्यों झूठ बोल रहे ऐसे ईना मीना रीना वीना जल्दी से అన్నా बहनों ये आदमी 3 दिन यहाँ रहे थे और सबको अटेंड किए थे 50,000 देना है 50,000 ఏంట్రా వాళ్ళు అనేది ఆ
అది నేను చెప్తాను బాయ్య. అమ్మ తెలుగు మనోళ్ళరా? ఆహా, అమ్మ అమ్మ ఆవిడ ఏమంటుందో 3 చెప్పు. రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఇమ్మంటున్నారు. 3 అయ్యో